యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. ఆ మధ్యన ఇరాన్ మీదన పెద్ద ఎత్తున విరుచుకుపడింది ఇజ్రాయెల్. దాని అణుస్థావరాలను పేల్చడానికి ప్రయత్నించింది. అమెరికన్ B-2 బాంబర్లతో ప్రపంచంలోనే అతి ఎక్కువ పేలుడు పదార్థం కలిగిన బాంబులు కూడా వాడింది. కానీ ఇరాన్కి సంబంధించినటువంటి అణుస్థావరాలు 4 లేయర్ల లోపల ఉండటంతో 2 లేయర్ల వరకు వెళ్ళగలిగేటటువంటిది ఇజ్రాయెల్ దగ్గర ఉంది. 3 లేయర్ల వరకు వెళ్ళగలిగినటువంటి బాంబుల్ని అమెరికా వాడింది. కానీ ఆ అమెరికా యొక్క బాంబుల శక్తిని దృష్టిలో పెట్టుకుని 4వ లేయరు 5వ లేయర్ లోపల పెట్టామని చెప్పి అప్పట్లో ఇరాన్ చెప్పింది. అయితే ఆ తర్వాతన అమెరికా ఆ ఒక్క బాంబు దాడి చేసి ఆపేసింది. యుద్ధం ఆగిపోయింది. కానీ గత కొన్ని రోజుల నుండి చెప్తూ వస్తున్నట్టు వాళ్ళ పొద్దున కూడా మనం మాట్లాడుకున్నాం. ట్రంప్ ప్రకటించినటువంటిది ఏ క్షణంలోనైనా దాడి జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం, యుద్ధం ఏ క్షణంలోనైనా ప్రారంభమవుతుందని చెప్పడం. ఇప్పుడు ఒక్కసారిగా యుద్ధం ప్రారంభమైపోయింది. పెద్ద ఎత్తున ఇరాన్ మీదన ఇజ్రాయెల్ విరుచుకుపడింది. మిస్సైల్స్తో విరుచుకుపడింది. మొత్తం ఇరాన్లోని 30 ప్రదేశాల మీద ఏకకాలంలో నిర్దేశిత లక్ష్యాల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. ఇందులో పెజెష్కియాన్ ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడితో పాటుగా ఇరాన్ సుప్రీమో ఖొమైనీ ఉండేటటువంటి ప్లేసులని కూడా టార్గెట్ చేస్తూ కొట్టింది. వాళ్ళ గెస్ట్ హౌస్లు, వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రదేశాల మీద భారీ ఎత్తున విరుచుకుపడింది. 30 ప్రదేశాల్లో ఏకకాలంలో చేసినటువంటి దాడులతో ఇలాగ పొగలు రేగినటువంటి దృశ్యాలని ఇజ్రాయెల్ రిలీజ్ చేస్తోంది. ఇరాన్ వాళ్ళు కూడా ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఉత్తర టెహ్రాన్లో మొత్తం 30 ప్రాంతాల్లో బాంబుల మోతలు వినిపించినాయి అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది. అంటే యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ముగింపు, ఈ యుద్ధం ఎంత తీవ్రంగా పెరుగుతుందన్నటువంటి దాని మీదన, ముగింపు ఎట్లా ఉంటుందన్న దాని మీదన ఆధారపడి ఉంది అంతర్జాతీయ పరిణామాలు. అమెరికా ఒక పక్కన ఇరాన్కి సహకరిస్తున్నటువంటి వేళ జరుగుతున్నటువంటి ఈ దాడి పెను యుద్ధం అని చెప్పాలి. ఈ యుద్ధపు ప్రభావానికి ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది, ఆయిల్ వ్యవస్థ మీద పడుతుంది, హార్ముజ్ జలసంధి మీద పడుతుంది. హార్ముజ్ జలసంధితో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలు బ్లాక్ చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది. అదే సందర్భంలో ఇరాన్కి మద్దతుగా హెజ్బుల్లా, హమాసు, హౌతీలు దాడులకు దిగుతామని ఇంతకుముందే చెప్పున్నారు. కాబట్టి ఇక యుద్ధం ప్రారంభమైపోయింది. ఎవరు ఎవరి మీద విరుచుకుపడతారో చూడాల్సి ఉంది.